2018 ఆ టైం కల్లాను ఫేస్బుక్ అనేది వరల్డ్‌లోనే ఒక బిగ్గెస్ట్ సోషల్ నెట్వర్క్ అనమాట. కాకపోతే అది ఇనీషియల్‌గా 2005లోని ఒక కాలేజ్‌లోనే స్టార్ట్ చేశారు. ఆ టైంలో వాళ్ళు అప్పుడు పాపులర్‌గా ఉన్న మైఎస్క్యూఎల్ డేటాబేస్ స్టార్ట్ చేశారన్నమాట. ఇప్పుడు ఓవర్ ద ఇయర్స్ పెటాబైట్స్ ఆఫ్ డేటా వచ్చేస్తుందన్నమాట. ఎందుకు? ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ ఫేస్బుక్ వాడటం మొదలుపెట్టారు కాబట్టి. ఇప్పుడు ఈ పెటాబైట్స్ ఆఫ్ డేటా స్టోర్ చేయడానికి వాళ్ళు ఎన్నో థౌసండ్స్ ఆఫ్ మైఎస్క్యూఎల్ సర్వర్స్ మెయింటైన్ చేసేవారన్నమాట. ఈ థౌసండ్స్ ఆఫ్ మైఎస్క్యూఎల్ సర్వర్స్ కాస్ట్ అనేది కొన్ని కోట్లలోనే ఉండేది. మేబీ ఒక 300 క్రోర్స్, 400 క్రోర్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫేస్‌బుక్ అనుకుంది ఏంట్రా ఇంత ఖర్చు పెడుతున్నాము దీన్ని తగ్గించలేమా అని చెప్పేసి అనుకున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న స్మార్టెస్ట్ ఇంజినీర్ అంతా కలిసి ఏం చేశారంటే మైఎస్‌క్యూఎల్‌లోని కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ వల్లే వాళ్ళకి ఇంత కాస్ట్ వస్తుందని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఒక సొల్యూషన్ తయారు చేశారు. అదే మైరాక్స్ ఇంజిన్ అన్నమాట. ఈ మైరాక్స్ ఇంజిన్ వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ 60% ఆఫ్ కాస్ట్ రిడక్షన్ వచ్చిందన్నమాట. అంటే దగ్గరగా వాళ్ళు ఇనీషియల్‌గా 400 క్రోర్స్ పే చేస్తే ఇప్పుడు ఒక 160, 140 క్రోర్స్‌కి వచ్చేసిందన్నమాట కాస్ట్ అనేది. సో వాళ్ళు చేసిన ఆప్టిమైజేషన్ అంతటి గురించి మైరాక్స్ మీద ఒక ఇంటర్నెట్‌లో ఒక బ్లాగ్ పోస్ట్ వాళ్ళు పోస్ట్ చేశారన్నమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే అసలు ఫేస్‌బుక్ అనేవాళ్ళు మైఎస్‌క్యూఎల్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు? ఆ ప్రాబ్లమ్స్‌ని మైరాక్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేశారు? దాని ఆర్కిటెక్చర్ ఏంటి? అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మైఎస్‌క్యూఎల్‌లో ప్రాబ్లమ్స్ తెలుసుకునే ముందు అసలు మైఎస్‌క్యూఎల్‌లోని బేసిక్స్ కొంచెం తెలుసుకుందాం అన్నమాట. మనందరికీ తెలుసు మైఎస్‌క్యూఎల్‌లో టేబుల్ ఉంటది. ఆ టేబుల్‌లో మన రోస్ అన్ని స్టోర్ అవుతాయి. కాకపోతే ఈ టేబుల్ అనేది చిన్న పేజెస్ కింద బ్రేక్ డౌన్ అయి ఉంటదన్నమాట. ప్రతి పేజ్‌లోని ఒక 16 కేబీ దాకా డేటా స్టోర్ చేసుకోవచ్చు. సో నీ రోస్ అనేవి ఎగ్జాక్ట్‌గా ఈ పేజెస్‌లోని స్టోర్ అవుతది. ఇది ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అసలు మైఎస్‌క్యూఎల్‌లోని ఇంటర్నల్‌గా రైట్స్ ఎలా వర్క్ అవుతాయో తెలిస్తే అసలు మైఎస్‌క్యూఎల్‌లో ఉండే బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మైఎస్‌క్యూఎల్‌లోని ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అనేది ఇలా ఉంటదన్నమాట. ఇక్కడ ఒక మైఎస్‌క్యూఎల్ సర్వర్ ఉంది. ఒక ఓఎస్ లేయర్ ఉంది. అలాగే ఒక డిస్క్ లేయర్ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక రైట్ చేద్దామని వచ్చావనుకో, నీ రైట్ అనేది ఫస్ట్ ఏమవుతది? ఒక క్వెరీ పార్సర్ ఉంటది. ఈ క్వెరీ పార్సర్ అనేది నీ క్వెరీ అసలు ఏంటి అని అర్థం చేసుకుంటది. తర్వాత క్వెరీ ప్లానర్ ఉంటది. ఆ క్వెరీ ప్లానర్ ఏం చేస్తది? ఆప్టిమైజర్‌ని వాడి అసలు నీ క్వెరీని ఎలా ప్లాన్ చేయొచ్చు అని చెప్పేసని ప్లాన్ చేస్తది. ప్లాన్ చేయగానే నెక్స్ట్ దాని తర్వాత నుంచి ఇన్నోడీబీలోకి ఎంటర్ అయిపోతావన్నమాట. ఇప్పుడు ఇన్నోడీబీ ఏం చేస్తదంటే బీ-ట్రీ ఇండెక్సింగ్ వాడుతదన్నమాట. ఈ బీ-ట్రీలోనే ఎగ్జాక్ట్‌గా మనం ఇందాక పేజెస్ అన్నాం చూడండి. ఆ పేజెస్ అనేవి ఈ బీ-ట్రీలోనే స్టోర్ అయి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తదంటే బీ-ట్రీలోకి ఎంటర్ అయ్యి మీ పేజ్‌ని ఫిగర్ ఔట్ చేస్తదన్నమాట. మీ రో అనేది ఏ పేజ్‌లో ఉంది అని చెప్పేసని. ఫిగర్ ఔట్ చేసి ఆ పేజ్ మొత్తాన్ని చేంజ్ చేసి అది బఫర్ పూల్‌లో స్టోర్ చేస్తదన్నమాట. సో మీ పేజ్ అనేది ఇప్పుడు బఫర్ పూల్‌లో ఉంది. బఫర్ పూల్‌లో స్టోర్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ర్యామ్ అన్నమాట. బఫర్ పూల్ ఈస్ నథింగ్ బట్ ఒక ర్యామ్ అన్నమాట. ఇప్పుడు ర్యామ్‌లో స్టోర్ చేసిన తర్వాత డేటా అనేది అంత కరెక్ట్ కాదు కదా! ఎందుకంటే కరెంట్ పోతే డేటా పోతది కదా! సో అందుకు మనం సేఫ్టీ కింద డేటాని రీడూ లాగ్‌లో కూడా స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో బఫర్ పూల్‌లో స్టోర్ చేసాం, రీడూ లాగ్‌లో స్టోర్ చేసాం. 2 స్టోర్ చేసిన తర్వాత యూజర్‌కి అనే దానికి రెస్పాన్స్ ఇచ్చేస్తాం. సో నీకు అబ్జర్వ్ చేస్తే నీ డేటా అనేది బఫర్ పూల్‌లో ఉంది, రీడూ లాగ్‌లో ఉంది. కాకపోతే ఇంకా డిస్క్‌లోని డేటా టేబుల్‌లోకి ఇంకా ఎళ్ళలేదన్నమాట. సో మైఎస్‌క్యూఎల్‌లోని చెక్ పాయింట్ అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. చెక్ పాయింట్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్‌లోని నీ బఫర్ పూల్‌లో ఉన్న డేటా అనేది యాక్చువల్ డేటా టేబుల్‌లోకి ఎళ్తదన్నమాట. బఫర్ పూల్‌లో ఏం డేటా ఉంది? నీ రో ఏ పేజ్‌లో ఉందో ఆ పేజ్ ఉందన్నమాట. ఎప్పుడైనా మైఎస్‌క్యూఎల్‌లోని నువ్వు ఒక రో చేంజ్ చేసావనుకో, ఆ రో అనేది ఎగ్జాక్ట్‌గా డేటా టేబుల్‌లోకెళ్ళి చేంజ్ అవ్వదు. ఆ రో అసలు ఏ పేజ్‌లో ఉంది, ఆ పేజ్ అనేది డేటా టేబుల్ దగ్గరికెళ్ళి మళ్ళీ మొత్తం అప్డేట్ అవుద్దన్నమాట. సో నువ్వు ఒక 2 కేబీ ఒక రో రాసినా గూడాను, ఆ 2 కేబీ రో అనేది 16 కేబీ పేజ్‌లో ఉంటది. సో 16 కేబీ మొత్తం వెళ్లి డిస్క్‌లో రైట్ అవుద్దన్నమాట. ఓకేనా? ఇక్కడ రైట్ అవుతుంది బానే ఉంది కదా! బట్ స్టిల్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉందన్నమాట. ఏంటంటే డిస్క్ అంటది, "అరే బాబు! నేను అట్ ఎనీ టైమ్ పాయింట్ ఆఫ్ టైము 4 కేబీ డేటా మాత్రమే అటామిక్‌గా రాయగలను." అంటే ఏంటి? అంటే ఏంటంటే నువ్వు ఒక 4 కేబీ డేటా నాకు రాయమన్నావనుకో, కరెంట్ పోయినా కూడా దాన్ని కరెక్ట్‌గా రాసేయగలను. ఇప్పుడు నువ్వు 16 కేబీ డేటా ఇస్తున్నావు. కరెంట్ మధ్యలో పోయిందనుకో, నీ డేటా మొత్తం ఇన్‌కన్సిస్టెంట్ స్టేట్‌లో ఉంటది. ఎందుకు? నీ దగ్గర ఆల్రెడీ ఒక పేజ్ ఉంది. ఓకేనా? ఆ పేజ్‌లో ఆల్రెడీ కొంత డేటా ఉంది. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఆ పేజ్‌ని కొత్త డేటాతో అప్డేట్ చేయమని చెప్తున్నావు. సో, కొంత పాత డేటా, కొంత కొత్త డేటా ఉండిపోతది. సో, పేజ్ ఇన్‌కన్సిస్టెంట్ స్టేట్‌లో ఉంటది అంటారన్నమాట. సో, దానికోసమే ఇన్నోడీబీ ఏం చేసిందంటే, డబుల్ రేట్ బఫర్ అని ఒక కాన్సెప్ట్ తెచ్చిందన్నమాట. ఈ డబుల్ రేట్ బఫర్‌లో ఏం చేస్తదంటే, డైరెక్ట్‌గా డేటా టేబుల్‌కి రాయకుండా, ఫస్ట్ డబుల్ రేట్ బఫర్‌లో ఈ 16 కేబీ డేటా మొత్తం సీక్వెన్షియల్‌గా రాసేస్తదన్నమాట. రాసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు డేటా టేబుల్‌లో రాయడానికి అది అటెంప్ట్ చేస్తది. ఇప్పుడు సో, ఇక్కడ డబుల్ రేట్ బఫర్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు డేటా టేబుల్‌కి రాస్తున్నావు డేటా. 16 కేబీ డేటా రాసేటప్పుడు మధ్యలో పవర్ పోయింది. పవర్ పోగానే నీ పేజ్ అనేది ఇన్‌కన్సిస్టెంట్ స్టేట్‌లో ఉంటది. అప్పుడు ఆ పేజ్ నీకు మళ్ళీ కావాలి కదా రాసుకోవడానికి. ఆ పేజ్ ఎక్కడ ఉంటది? నీ డబుల్ రేట్ బఫర్‌లో ఉంటది.
నువ్వు డబుల్ రేట్ బఫర్లో ఆల్రెడీ డేటాను స్టోర్ చేసుకోవడం వల్ల నువ్వు దాన్ని ఎప్పుడైనా వెనక్కి తెచ్చుకొని మళ్ళీ నీ డేటా టైప్లోని స్టోర్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ విధంగా MySQLలోని రైట్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో నీకు అనిపించొచ్చు, ఏముంది దాంట్లోనే రైట్స్ బాగానే అవుతున్నాయి కదా, దీంట్లో ఏం ప్రాబ్లమ్ నీకు అనిపించొచ్చు. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే రైట్ యాంప్లిఫికేషన్. అంటే ఏంటి అంటే అసలు నువ్వు ఏం రాద్దామనొచ్చో, నువ్వు ఒక 2 KB ఒక డేటా రాద్దామనొచ్చు, ఒక రో యొక్క డేటా రాద్దామనొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, 2 KB డేటా రాయాలి అంటే ఫస్ట్ రీడూలోకి రాయాల్సి వస్తుంది, దాని తర్వాత డబుల్ రేట్ బఫర్ రాయాల్సి వస్తుంది, దాని తర్వాత డేటా టేబుల్లో 16 KB డేటా రాయాల్సి వస్తుంది. ఓకే, డబుల్ రేట్ బఫర్ ఏమో 16 KB ఉంటుంది, ఈ రీడూలాగ్ ఏమో లెట్స్ ఒక 2 KB ఉందనుకో. సో మొత్తం నీకు 34 KB నువ్వు డేటా డిస్క్లో రాస్తున్నావు అనమాట. 34 KB 2 KB రాద్దాం అంటే ఇది ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట. ఎందుకు ఫస్ట్ ప్రాబ్లం? ఇప్పుడు ఫేస్బుక్ ఇది ఎందుకు ప్రాబ్లం? ఫేస్బుక్ దగ్గర పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్గా 1 PB డేటా రాయాలి అంటే MySQL ప్రకారం ఇంటూ 20 టైమ్స్ డేటా దాంట్లో స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. 1 PB రాయాలంటే ఇప్పుడు MySQL దగ్గర ఎన్నో పెటాబైట్స్ ఉంటాయి. సో దానికోసం ఆ డేటా మొత్తం స్టోర్ చేయడానికి ఎన్నో MySQL సర్వర్స్ కావాలన్నమాట. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే హార్డ్వేర్ వేర్ అండ్ టేర్ అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఏమవుతుంది, మనం చిన్న రైట్ రాద్దామన్నా మన డిస్క్లోకి వెళ్ళి చాలా ఎక్కువ రైట్స్ అయిపోతున్నాయి అనమాట. ప్రతి హార్డ్వేర్లో కొన్ని సైకిల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీది డిస్క్ అనుకోండి, ఈ డిస్క్లో కూడాను డేటా అనేది ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అవుతుంది కదా, ఆ స్టోర్ కొన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వల్ల ఆ డేటా అంతా మీరు స్టోర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి హార్డ్వేర్కి కొన్ని రైట్ సైకిల్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే అది మ్యాక్సిమం ఇన్ని రైట్సే చేయగలదు అని చెప్పాను. నువ్వేం చేస్తున్నావు, 2 KB డేటా కోసం కూడా 34 KB రాస్తున్నావు. అంటే డేటాని రాస్తూనే ఉన్నావు అనమాట. సో దీనివల్ల ఈ హార్డ్వేర్ సైకిల్స్ అనేవి వేరంగా ఎగ్జాస్ట్ అయిపోతాయి అనమాట. సో ఇలా ఎక్కువ హార్డ్వేర్ సైకిల్స్ అయిపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే MySQL బోల్డ్ డిస్క్లో డేటా మొత్తం స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఈ డిస్క్స్ అన్ని రిప్లేస్ చేయాల్సి వస్తుంది అనమాట. లేకపోతే చాలా ఎక్కువ హార్డ్వేర్ సైకిల్స్ ఉన్న డిస్క్లు కొనుక్కోవాల్సి వస్తుంది, విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ అనమాట. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఇండెక్స్ ఫ్రాగ్మెంటేషన్. మీరు ఒకసారి బొమ్మ చూసి భయపడకండి, ఇట్స్ జస్ట్ బీ ట్రీ అనమాట. మీకు జస్ట్ విజువల్ ఎక్స్ప్లెనేషన్ కోసం చూపిస్తాను. ఈ బీ ట్రీలోనే మనం ఎగ్జాక్ట్గా డేటాను స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ దీన్ని లీఫ్ నోట్స్ అంటారు. ఈ లీఫ్ నోట్స్లో మనం ఎగ్జాక్ట్గా మన రోస్ అనేవి ఇక్కడే స్టోర్ అవుతాయి అనమాట. ఓకేనా, ఫేస్బుక్లోని కాన్స్టెంట్గా డేటాను అప్డేట్ చేస్తున్నాము, డిలీట్ చేస్తున్నాము, డేటాను అప్డేట్ చేస్తున్నాము, డిలీట్ చేస్తున్నాము. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుద్ది అంటే నీ పేజ్లోని గ్యాప్స్ ఫామ్ అయిపోతాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఈ బుక్స్ ర్యాక్ చూసారా, ఇప్పుడు ఈ బుక్స్ ర్యాక్స్లో డేటా వరుసగా పెట్టాను నేను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాను ఈ బుక్ని తీస్తాను అనుకోండి, ఇక్కడ గ్యాప్ ఫామ్ అయిపోద్ది కదా. ఇలాగా ఏమవుతుందంటే నువ్వు రోస్లోని డేటాను తీసి పెట్టడం వల్ల చాలా గ్యాప్స్ ఫామ్ అయిపోతాయి. దాన్నే ఫ్రాగ్మెంటేషన్ అంటారన్నమాట. ఈ ఫ్రాగ్మెంటేషన్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే నీ దగ్గర 1 TB హార్డ్ డిస్క్ తీసుకో, దాంట్లో 30% 20% ఖాళీలే ఉంటాయి అన్నమాట. ఆ ఖాళీలో డేటా పెట్టలేవు. ఆ ఖాళీలో డేటా పెట్టాలి అంటే మళ్ళీ డేటా మొత్తం సర్దుకొని పెద్ద ఖాళీ చేసుకొని దాంట్లో మళ్ళీ డేటా పెట్టుకోవాలన్నమాట. జస్ట్ మన ఇంట్లో సామాన్లు సర్దుకున్నట్టే. ఆల్రెడీ MySQLలోని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఆ టెక్నిక్స్ అనేవి MySQL స్కేల్కి ఎందుకో వర్క్ కాలేదన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇలాగ ఒక ఫిక్స్డ్ 16 KB సైజ్ వాడడం వల్ల ఎప్పుడు డేటా ఖాళీగా ఉండిపోవడం కానీ, డేటా నిండిపోయి ఇంకో పేజ్లోకి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు కామన్గా జరిగేవన్నమాట. సో ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల ఫేస్బుక్ అనేది చాలా కాస్ట్ పే చేయాల్సి వచ్చిందన్నమాట MySQL సర్వర్స్ మెయింటైన్ చేయడం కోసం. ఫేస్బుక్ ఇదంతా చూసిందన్నమాట. ఏంట్రా మన ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ తేలేవా అని చెప్పాను. అప్పుడు ఫేస్బుక్ దగ్గర ఉన్న డెవలపర్స్ అందరూ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళకి RocksDB అని ఒక డేటాబేస్ దొరికిందన్నమాట. ఈ RocksDB InnoDB లాగా B+ ట్రీ వాడకుండా అది LSM ట్రీ అని వేరే ఒక ట్రీ వాడుతుందన్నమాట. ఫేస్బుక్ ఇదంతా అబ్జర్వ్ చేసి ఇదేదో మనకు వర్క్ అయ్యేలా ఉంది అనుకుందన్నమాట. ఎందుకంటే ఫేస్బుక్లో డేటాబేస్ ఉంది చూడండి, ఎక్కడైతే మన పోస్ట్స్, లైక్స్, కామెంట్స్ ఇవన్నీ స్టోర్ చేస్తామో దానికి ఎక్కువ రైట్స్ వస్తాయన్నమాట. రీడ్స్ అన్నిటి కోసం కూడాను వాళ్ళు వేలేక ఒక క్యాష్ లేయర్ క్రియేట్ చేశారన్నమాట. సో ఈ క్యాష్ లేయర్లోనే చాలా మటు రీడ్స్ అన్నీ అయిపోతాయి. సో వాళ్ళకి ఏం కావాలి అంటే రైట్ ఆప్టిమైజ్డ్ డేటాబేస్ అనేది ఒకటి కావాలి. సో ఫేస్బుక్ ఏం చేసిందంటే ఇది దాని MySQL డేటాబేస్ అన్నమాట. ఈ MySQL డేటాబేస్లోని ఇనీషియల్ లేయర్స్ అయినా క్వైరీ ప్లానర్, క్వైరీ ఆప్టిమైజర్ అవన్నీ అలానే ఉంచిందన్నమాట. లోపట్నున్న InnoDB ఇంజిన్ని రిప్లేస్ చేసింది. InnoDB ఇంజిన్ పక్కన పెట్టి అది వేరేగా MyRocks ఇంజిన్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసిందన్నమాట. ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి, RocksDB నుంచి ఇన్స్పైర్ అయ్యి MyRocks ఇంజిన్ అనేది క్రియేట్ చేసింది. ఈ MyRocks ఇంజిన్ ఆబ్వియస్గాను LSM ట్రీస్ని ఇంటర్నల్గా వాడుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఈ LSM ట్రీస్ అనేవి ఇంటర్నల్గాను రైట్స్ ఎలా వర్క్ అవుతాయి, రీడ్స్ ఎలా వర్క్ అవుతాయి ఒకసారి చూద్దాం. LSM ట్రీ అనేది కైండ్ ఆఫ్ ట్రీ స్ట్రక్చర్ లా కాదు, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ లాగా అనుకోండి. ఇప్పుడు దీంట్లోని ఒక రైట్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇది మీ కొత్త సర్వర్ అన్నమాట. ఈ కొత్త సర్వర్లోని ఇది సర్వరు, ఇది డిస్క్. ఇప్పుడు దీనికి మీరు
ఒక ఇన్సర్ట్ క్వైరీ ఇచ్చారన్నమాట. ఓకే, ఎస్క్యూఎల్లోని ఏమని, ఏజ్ ఏమో 50, యూజర్ ఐడి 1 2 3కి అప్డేట్ చెయ్యు అని చెప్పాను. ఓకేనా. ఈ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇనిషియల్గా మనకి ఎస్క్యూఎల్ లేయర్స్ ఉంటాయి. ఓకేనా. ఆ ఎస్క్యూఎల్ లేయర్స్ త్రూ అది ఫస్ట్ గో త్రూ అవుతుంది. గో త్రూ అవ్వగానే దాని తర్వాత మన మైరాక్స్ ఇంజిన్లోకి ఎంటర్ అవుతుంది. మైరాక్స్ ఇంజిన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెమ్ టేబుల్ అని ఒక డేటా స్ట్రక్చర్ ఉందన్నమాట. ఈ మెమ్ టేబుల్ అనేది ఇంటర్నల్గా ఒక లింక్డ్ లిస్ట్ లాంటిది అనమాట. దీంట్లో డేటా అనేది సార్టెడ్గా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈ మెమ్ టేబుల్ ఇంటర్నల్ కంప్లీట్గా వెళ్ళొద్దు కానీ, బట్ ఇది ఓవరాల్గా ఏంటంటే ఆర్డర్ ఆఫ్ లాగిన్లోనే మనం డేటాని రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఇన్సర్ట్ క్వరీ రాగానే మెమ్ టేబుల్లోనే ఫస్ట్ మనం ఈ డేటాని స్టోర్ చేసుకుంటాం. ఓకేనా. స్టోర్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్గా మెమ్ టేబుల్ అనేది ఎక్కడ ఉంది, ర్యామ్లో ఉంది. ర్యామ్లో ఉంటే డేటా అనేది అంత డ్యూరబుల్ కాదు కాబట్టి మనం సేమ్ MySQL లాగానే డేటాని రీడూ లాగ్లో కూడా స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో దీనివల్ల మనకి డ్యూరబిలిటీ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం యూజర్కి సక్సెస్ రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాం. సో నువ్వు ఇంకోసారి ఇప్పుడు యూజర్ 1 2 3కేమో ఏజ్ అనేది 40 అని అప్డేట్ చేయమంటున్నావు అనుకో, జనరల్గా అయితే ఏమవ్వాలి, 50 అనే డేటాని 40తో మనం అప్డేట్ చేయాలి. కాకపోతే మెమ్ టేబుల్స్ అనేవి ఇమ్యూటబుల్ అన్నమాట. ఇమ్యూటబుల్ అంటే ఏంటి అంటే దాంట్లోని డేటాని అసలు అప్డేట్ చేసే చాయిసే లేదనమాట. ఐదర్ ప్రతిసారి ఇలాగ అప్డేట్ నువ్వు అడిగితే అది కొత్త రోనే క్రియేట్ చేస్తుంది అనమాట. సో అదేం చేసిందంటే కొత్తగా ఇంకో రోని క్రియేట్ చేసింది అనమాట. ఇది లేటెస్ట్ రో, ఇది ఓల్డ్ రో అని చెప్పని అది సిగ్నిఫై చేసింది. సో ఈ విధంగా డేటా అనేది ఎప్పుడు ఓవర్ రైట్ అవ్వదు అనమాట, కొత్త రోయే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మెమ్ టేబుల్కి ఒక ఫిక్స్డ్గా ఒక 64 MB అనే సైజ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఎప్పుడైతే డేటా అలా రావడం వల్ల ఈ 64 MB అనేది నిండిపోతుందో అప్పుడు ఏముందంటే మెమ్ టేబుల్ అనేది సింపుల్గా డిస్క్ దగ్గరికి వెళ్ళి ఆ డేటా మొత్తం సార్టెడ్గా పర్సిస్ట్ చేస్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటాము అంటే SS టేబుల్ అంటాం. సో ఇనిషియల్గా ఇప్పుడు ఏమవుతుంది, మెమ్ టేబుల్కి అలా రైట్స్ అన్నీ రాగానే ఆ రైట్స్ అన్నీ అది కంప్లీట్గా సార్టెడ్ వేగా స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని ఎప్పుడైతే 64 MB అయిపోద్దో అప్పుడు అది SS టేబుల్లా క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడైతే ఈ మెమ్ టేబుల్ అనేది SS టేబుల్లో సేవ్ అయిపోయిందో మనం ఏం చేస్తామంటే ఈ మెమ్ టేబుల్ అనేది ఇక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది. ఓకేనా. డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రైట్స్ వచ్చాయనుకో, మళ్ళీ కొత్త రైట్స్ దగ్గర మనం ఏం చేస్తాం, ఇంకో మెమ్ టేబుల్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇంకో మెమ్ టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఆ రైట్స్ అన్నీ స్టోర్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ కొత్త మెమ్ టేబుల్ కూడాను 64 MB రీచ్ అయిపోద్దో అప్పుడు దాన్ని మళ్ళీ మనం డిస్క్లోకి ఒక SS టేబుల్లో స్టోర్ చేసుకుంటాం. సో ఈ విధంగా నీ డేటా అనేది ఫస్ట్ మెమ్ టేబుల్లోకి వెళ్తుంది, దాని తర్వాత నీ SS టేబుల్లోకి సీక్వెన్షియల్గా రాస్తాం. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే డేటా అనేది మెమ్ టేబుల్ నుంచి ఎప్పుడైతే డిస్క్లోకి రాస్తున్నామో డిస్క్లోని ఆ 64 MB సీక్వెన్షియల్గా రాస్తున్నాం. మనకు ముందే తెలుసు ఏంటి, సీక్వెన్షియల్ రైట్స్ ఆర్ ఆల్వేస్ ఫాస్టర్ దెన్ ర్యాండమ్ రైట్స్ అనమాట. డిస్క్లో ఎప్పుడు ఆ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ SS టేబుల్లోని డేటా ఉండొచ్చు, ఈ SS టేబుల్లో కూడా డేటా ఉండొచ్చు. ఎందుకు, డేటా డూప్లికేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఈ LSM ట్రీస్లోని రీడ్స్ ఎలా వర్క్ అవుతాయి ఒకసారి చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన సర్వర్ ఉంది, ఇక్కడ మన డిస్క్ ఉంది. ఇప్పుడు డిస్క్లోని చాలా SS టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక మెమ్ టేబుల్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ నువ్వు యూజర్ ఐడి 1 2 3 యొక్క ఏజ్ ఇవ్వండి అని అడిగావు. ఓకేనా. ఏజ్ ఇవ్వండి అని అడగగానే ఫస్ట్ అది ఏం చేస్తుందంటే మెమ్ టేబుల్ దగ్గరికి చెక్ చేస్తుంది. మెమ్ టేబుల్లోనే అసలు యూజర్ ఐడి కీ ఉందా లేదా అని చెప్పాను. ఇప్పుడు మెమ్ టేబుల్లోని మల్టిపుల్ రోస్ కూడా ఉండొచ్చు సేమ్ యూజర్ ఐడికి. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ మెమ్ టేబుల్లోనే అసలు యూజర్ ఐడి కీ లేదు అనుకున్నది అనుకో, అది ఏం చేస్తుందంటే లేటెస్ట్గా ఉన్న SS టేబుల్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు లేటెస్ట్ SS టేబుల్లోని యూజర్ ఐడి 1 2 3 ఉందో చెక్ చేస్తుంది. దానికోసం బ్లూమ్ ఫిల్టర్స్ అని వేరే కాన్సెప్ట్ ఉంది, అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. బట్ ఫస్ట్ ఈ SS టేబుల్లో చెక్ చేస్తుంది. దీంట్లో లేదనుకోండి దాని పైన దానికి వెళ్తుంది, దాంట్లో కూడా లేదనుకోండి దీనిపైనకి వెళ్తుంది. సో అలాగా ఒక రీడ్ చేయడానికి అది మల్టిపుల్ లెవెల్స్లో SS టేబుల్స్ని చూడాల్సి వస్తుంది అనమాట. సో LSM ట్రీ అనుకుంది ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, ఎందుకంటే రీడ్స్ మరీ కష్టమైపోతున్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఈ SS టేబుల్స్లో ఎక్కడైతే డూప్లికేట్ డేటా ఉందో ఆ SS టేబుల్స్ని మర్జ్ చేద్దాం, అంటే కంపాక్ట్ చేద్దాం అని చెప్పని కంపాక్షన్ కాన్సెప్ట్ వచ్చిందన్నమాట. ఈ కంపాక్షన్లో ఏమవుద్దంటే ఈ SS టేబుల్ ఈ SS టేబుల్ కలిసి ఒక కొత్త SS టేబుల్ క్రియేట్ అవుద్ది అనమాట డిస్క్లోని. ఈ కొత్త SS టేబుల్లోని డేటా అనేది సార్టెడ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం డూప్లికేట్స్ ఉండవు అనమాట. ఓకే. డూప్లికేట్స్ ఉండకపోవడం వల్ల దీనివల్ల ఏమవుద్ది అంటే మనం రీడ్స్ చేస్తున్నప్పుడు దాని పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నీ డిస్క్లో చాలా SS టేబుల్స్ ఉన్నాయి, అసలు ఏ 2 టేబుల్స్ మనం కంపాక్ట్ చేస్తాము అనేది కూడా ఒక ఆల్గోరిథం ఉందన్నమాట. ఫేస్బుక్ ఏం చేసిందంటే దానికోసం లెవెల్డ్ కంపాక్షన్ అని ఒక కాన్సెప్ట్ తెచ్చిందన్నమాట. ఈ లెవెల్డ్ కంపాక్షన్ ఏమవుతుందంటే నీ డిస్క్లోని చాలా SS టేబుల్స్ ఉంటాయి కదా, వాటిని లెవెల్స్లా సెగ్రిగేట్ చేసుకుందన్నమాట. ఫస్ట్ L0 ఉంది, ఈ L0 లెవెల్లోని 256 MB వరకు డేటా పడుతుంది అని చెప్పిందన్నమాట.
నెక్స్ట్ L1 అంది, L1లోనేమో 2 GB వరకు డేటా పడుతుంది అన్నది. నెక్స్ట్ L2 అన్నది, L2లోనేమో 20 GB దాకా డేటా పడుతుంది అన్నది అనమాట. ఇప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు ర్యామ్లోని మెమ్ టేబుల్ ఉంటుంది కదా, నీ మెమ్ టేబుల్ నిండిపోగానే అది ఫస్ట్ L0లో ఉన్న ఎస్ఎస్ టేబుల్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలాగే నీ మెమ్ టేబుల్ ఎప్పుడు నిండిపోయినా ఆ డేటా మొత్తం ఫస్ట్ L0లోకి వస్తుంది. ఈ L0లో ఎస్ఎస్ టేబుల్ అనేది బేసిక్గా డూప్లికేట్స్ ఉంటాయి, బట్ సార్టెడ్గా ఉంటుంది. ఓకే, ప్రతిదీ ఇక్కడ డేటా సార్టెడ్గా ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఎస్ టేబుల్లోని డూప్లికేట్స్ ఉంటాయి. ఎప్పుడైతే L0 కొంచెం నిండిపోతుంది అనిపిస్తుందో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎస్ఎస్ టేబుల్ అనేది ఈ L1లో ఉన్న ఎస్ఎస్ టేబుల్తో మర్జ్ అవుద్ది అనమాట. కంపాక్ట్ అయ్యి కంప్లీట్గా ఒక కొత్త ఎస్ఎస్ టేబుల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ రెండు డిలీట్ అయిపోయి ఒక కొత్త ఎస్ఎస్ టేబుల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఎస్ఎస్ టేబుల్లోని డేటా అనేది డూప్లికేట్స్ ఇంకుండవు, కాకపోతే సార్టెడ్గానే ఉంటుంది. సో L1లో ఉన్న ప్రతి ఎస్ఎస్ టేబుల్కిను డేటా అనేది ఎప్పుడు సార్టెడ్గా ఉంటుంది విత్ నో డూప్లికేట్స్ అనమాట. అలానే L1 అనేది ఎప్పుడు నిండిపోయిందో అప్పుడు డేటా అనేది L1 నుంచి L2లో ఉన్న ఎస్ఎస్ టేబుల్తో కంపాక్ట్ అయ్యి అక్కడ ఒక కొత్త ఎస్ఎస్ టేబుల్ క్రియేట్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా డేటా అనేది L0 నుంచి L1కి, L1 నుంచి L2కి ఇలా మైగ్రేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఎస్ఎస్ టేబుల్ ఎప్పుడు మూవ్ అవ్వాలా అని చెప్పి ఫేస్బుక్ అనేది డిఫరెంట్ ట్రిగర్ పాయింట్స్ డిఫైన్ చేసింది అన్నమాట. సో ఈ విధంగా లెవెల్ కంపాక్షన్ పెట్టుకోవడం వల్ల రీడ్స్ని అది ఆప్టిమైజ్ చేసింది అని చెప్పి ఫేస్బుక్ క్లెయిమ్ చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా LSM ట్రీస్లోని రైట్స్ రీడ్స్ అవుతాయి. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఓకే LSM ట్రీ ఏదో అర్థమైంది, రీడ్స్ అన్నా రైట్స్ అన్నా బాగుంది. కాకపోతే అసలు ఈ B+ ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఈ LSM ట్రీస్ ఎలా సాల్వ్ చేస్తుందో మనం అంతా డిస్కస్ చేసుకోలేదు. అది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసుకున్న డిస్కషన్ ఏంటి? ఫస్ట్ అనేది రైట్ యాంప్లిఫికేషన్. రైట్ యాంప్లిఫికేషన్ అనేది మన InnoDB B+ ట్రీలో చాలా ఎక్కువ ఉంది అని చెప్పి అన్నాం. అంటే మనం ఒక 2 KB డేటా రాసినా అది డిస్క్లోకి వెళ్ళి ఒక రీడూ లాగ్ అవుతుంది, ఒక 16 KB డేటా పేజ్లో అప్డేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏమో డబుల్ రైట్ బఫర్ కూడా రైట్ అవుతుంది. ఈ విధంగా రైట్ యాంప్లిఫికేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు అసలు ఈ LSM ట్రీస్లోని రైట్ యాంప్లిఫికేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమవుతుంది, నీ దగ్గర ఒక మెమ్ టేబుల్ ఉంటుంది. ఆ మెమ్ టేబుల్లోని నువ్వు ఒక రో అనేది రాసావు. ఈ రో అనేది లెట్స్ సే ఒక 2 KB ఉంది, ఓకేనా? ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఆ రోని సింపుల్గా ఒక ఎస్ఎస్ టేబుల్లోకి ఫైనల్గా నువ్వు స్టోర్ చేస్తావు. సో నీ రో అనేది ఫైనల్గా ఫస్ట్ టైము డిస్క్లోకి ఎంటర్ అయింది, ఓకే, అది ఎస్ఎస్ టేబుల్లో స్టోర్ అయింది. ఇప్పుడు నీ ఎస్ఎస్ టేబుల్ అనేది L1లోని ఎస్ఎస్ టేబుల్తో ఎప్పటికప్పుడు కంపాక్ట్ అవుతుందన్నమాట. కంపాక్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, కొత్త ఎస్ఎస్ టేబుల్ క్రియేట్ చేసుకొని అక్కడ కూడా నీ రోని మళ్ళీ రైట్ చేస్తాం. సో నీ రో ఇంకోసారి రైట్ చేసాం. మళ్ళీ ఏమవుతుంది, ఈ ఎస్ఎస్ టేబుల్ అనేది ఇంకోసారి దాని పైన ఎస్ఎస్ టేబుల్తో మళ్ళీ కంపాక్ట్ అయ్యి మళ్ళీ ఇంకో కొత్త ఎస్ఎస్ టేబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో కూడా రో రాస్తాం అన్నమాట. సో ఇక నువ్వు ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే అసలు నీ రో ఎస్ఎస్ టేబుల్ ఎన్నిసార్లు కంపాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి అన్నిసార్లు నువ్వు సేమ్ రోని మళ్ళీ రాస్తున్నావు అన్నమాట. సో ఫేస్బుక్ ఏం ఫిగర్ అవుట్ చేసిందంటే ఈ లెవెల్డ్ కంపాక్షన్ వల్ల ఈ కంపాక్షన్ అనేది తక్కువ అవ్వాలి, అట్ ద సేమ్ టైం కంట్రోల్డ్గా అవ్వాలి అని చెప్పి ఫిగర్ అవుట్ చేసిందన్నమాట. సో దీనివల్ల ఏమిటంటే ఇప్పుడు నువ్వు InnoDBలో ఒక డేటా రాయగానే 13 MB అది రాస్తుంది అనుకోండి ఆ డేటా వల్లను, అదే నువ్వు ఈ LSM ట్రీలోని కేవలం 4 MB డేటా మాత్రమే రాస్తావు అనమాట. సో దీనివల్ల నీ రైట్ యాంప్లిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక 4x టైమ్స్ తగ్గిపోయింది LSM ట్రీస్లోని. సెకండ్ ప్రాబ్లం ఏంటి, హార్డ్వేర్ వేర్ అండ్ టేర్. ఓకే, ఇప్పుడు రైట్ యాంప్లిఫికేషన్ తక్కువ ఉండడం వల్ల నువ్వు డేటాని ఎక్కువసార్లు రాయవన్నమాట. ఎక్కువసార్లు రాయకపోవడం వల్ల నీ హార్డ్వేర్ సైకిల్స్ అనేవి ఎక్కువ కన్జ్యూమ్ అవ్వవు. సో నీ డిస్క్ అనేది తక్కువ హార్డ్వేర్ సైకిల్స్ ఉన్నా కూడాను ఆ డేటా మొత్తాన్ని మేనేజ్ చేసేది అనమాట. సో దానివల్ల అది బెనిఫిట్. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే MySQLలోని మనం 16 KB స్లాట్ అని ఒక స్లాట్ ఇచ్చాం అనమాట. ఇప్పుడు ఈ స్లాట్లో కొన్నిసార్లు డేటా తక్కువ పట్టచ్చు, లేకపోతే డేటా ఓవర్ఫ్లో అయ్యి 2 పేజెస్ తీసుకోవచ్చు. సో దీనివల్ల ఎప్పుడు డేటా అనేది గ్యాప్స్ ఉండడం అనేది ఎప్పుడు MySQLలో జరుగుతుందన్నమాట. అదే ఇప్పుడు మనం LSM ట్రీస్ చూస్తే దీంట్లో ఎలా అవుతుందంటే మెమ్ టేబుల్ నుంచి డేటా రాగానే దాన్ని సింపుల్గా ఒక 64 MB ఎస్ఎస్ టేబుల్ లాగా మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట సీక్వెన్షియల్గాను. డేటా ఎక్కడ ఫిక్స్డ్ స్లాట్లో పెట్టట్లేదు. అట్ ద సేమ్ టైము 2 ఎస్ఎస్ టేబుల్స్ మర్జ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఎస్ఎస్ టేబుల్ మనం అలా క్రియేట్ చేసుకు వెళ్ళిపోతున్నాం అన్నమాట. అక్కడ కూడా డేటా ఎక్కడ వేస్ట్ అవుతుంది, వరుసగా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇలాగా ఎక్కడ ఫిక్స్డ్ స్లాట్ లేకపోవడం వల్ల మన డేటాని సీక్వెన్షియల్గా రాసుకెళ్ళిపోవడం వల్ల ఇక్కడ గ్యాప్స్ అనేవి తక్కువ ఉంటున్నాయి అన్నమాట. అది ఎంత డిఫరెన్స్ అంటే నువ్వు InnoDBలోనే ఒక డేటా స్టోర్ చేద్దాం అనుకుంటే అది 1 TB పడుతుంది అనుకుంటే అక్కడ, అదే ఇప్పుడు ఎస్ఎస్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అది కేవలం 400 GBలోనే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా LSM ట్రీస్ వాడడం వల్ల ఫేస్బుక్ అనేది తన కాస్ట్ అనేవి ముందు ఒక 400 crores ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 crores తగ్గించింది అనమాట. ఇది ఒక రఫ్ నెంబర్స్ మాత్రమే.
మోర్ ఓవర్ ఈ వీడియోలోని ఆ పేపర్ నేను డైసెక్ట్ చేసి మీకు సింపుల్గా అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మాత్రమే ట్రై చేశాను అనమాట. ఇంకా చాలా ఇంటర్నల్ డీటెయిల్స్ ఉన్నాయి విచ్ ఐ డిడ్ంట్ గో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పేపర్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా మీరు గో త్రూ అవ్వండి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ మీ ఎల్ఎస్ఎం ట్రీస్ అనేవి ఎక్కడైతే రైట్స్ హెవీగా ఉంటాయో అలాంటి ప్రతి డేటాబేస్లో ఇది వాడుతున్నారు అనమాట. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే కసండ్రాలో కూడా ఎల్ఎస్ఎం ట్రీస్ వాడుతున్నారు. ఇంట్రెస్టింగ్ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ లెర్నింగ్.